ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడు రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఈ పోనీ టైళ్ళు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? డాడీ, ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురానోళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప లెక్క ఉంది. మా ఊర్లో కూడా రొయ్యలు అమ్ముకున్నాను, సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కదా అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా. తల కిందులు తపస్సు చేసిన కాకి అని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుంది రా, వదిలేస్తుంది. కాకి వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాను అనుకో, వెతుకులు అతుక్కుపోతాయి. ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలా ఉన్నాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నా డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. ఎట్లా అనిపిస్తుంది? ట్రైలర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. నాకైతే మౌలి అయితే చింపేసాడు అనుకుంటాను. అయితే అతను ఇప్పటి నుంచి కాదు, మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి చూస్తున్నాం కెరీర్. లిటరలీ లాక్డౌన్ చూస్తున్నా. ఇన్స్టాలో యూట్యూబ్ తర్వాత ఇన్స్టా, తర్వాత 90 days వెబ్ సిరీస్, తర్వాత ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేసిండు. నాకైతే లిటరలీ సూపర్ అంటే సూపర్ నచ్చింది. లైక్ ఏమంటారు, కైండ్ ఆఫ్ క్రింజ్ కామెడీ ఉన్నా సరే మౌలి బాయ్కి సెట్ అయిపోతుంది. నేను లిటరలీ లాక్డౌన్ నుంచి ఫాలో అవుతున్నా మనిషిని. సో 90s కిడ్ నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం. మన రియాక్షన్స్ అన్ని. సో దీంట్లో కూడా ఆసమ్ ఉంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ స్కూల్ లైఫ్ నుంచి ఒక మిడిల్ క్లాస్, సేమ్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఎట్లయితే ఉందో సేమ్ 90s కిడ్స్ లో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉన్నట్టుంది. సో ఐ హోప్ మంచిగానే ఉంటది. సో మౌలి ఎట్లా ప్రతి ఒక్క 0 hits ఉంటుంది మాక్సిమం. సో ఆబ్వియస్లీ హిట్ అవ్వాలని చూస్తున్నా. అయితే ఏమంటావు? కాన్సెప్ట్ మాత్రం నాకు లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది బాయ్కి. చెప్పొచ్చా కొద్దిగా? వదిలే, అడిగినాను స్టార్ట్ ఇష్యూ. ఏంటంటే ఇద్దరు చదువురానోళ్ళే కాన్సెప్ట్ చూసుకుంటే. నా దాంట్లో అట్లా కాదు. నేనేమో యావరేజ్ స్టూడెంట్, అవతలనేమో 95% స్టూడెంట్. వీడు చూసినావా, కనీసం వీడు యావరేజ్ అని చెప్పుకున్నాను కదా, వీడు టాపర్ అని చెప్పామని డౌన్ చేసి. కానీ నిజం చెప్పాలంటే మౌలికి 0% రేట్. నిజం ఒప్పుకుంటా. ఎవ్రీ వీడియో అసలు నో నెగిటివ్. అసలు నన్ను అడిగితే మాత్రం ఏ వీడియో పెట్టినా పాజిటివ్ ఉంటుంది మొత్తం. మాట్లాడే తీరు ఉంటది కదా, యాక్టింగ్ మామూలు ఉండదు అతన్ని. చాలా బాగా చేస్తాడు అతను. ఇంకోటి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చూసినావు అనుకో, ఏదో డార్క్ కామెడీలు కూడా ఉండదు. క్లీన్ ఉంటది మొత్తం. క్లీన్ పొలైట్ వెళ్ళి వేసుకుంటాడు. అండ్ ఇంకోటి, నేను ట్రైలర్ చూసేప్పుడు అయితే నేను ట్రైలర్ ను తక్కువ చూసిన, ఆయన అయితే ఆయన ఎక్కువ చూసిన. ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నా. వానికి గుర్తొచ్చింది యారా వాళ్ళ లవరు. 2 minutes లో నాకు మొత్తం గుర్తుకొచ్చింది. అందుకే అక్షతకు మీద పోయిన స్టోరీ అయితే గుర్తొచ్చింది మనకి. అదే కాదు, అలా నన్ను వదిలేస్తున్నావు అని ఒక మధ్యలో ఉంటది డైలాగ్. సృజన నాకు మన డిప్లొమాలో గుర్తుకొచ్చింది. 27.57 seconds, 27 minutes 57 seconds ఉంటది. ఎక్కడ తీసుకెళ్తాను అంటే వానికి కావాల్సిన దగ్గరికి వెళ్తున్నాడు. 20 అరే ఇది కాదులే, నేను సృజన ఆడియో కాల్ లో చెప్తున్నా. సృజన డైలాగ్ చెప్తుండ్రా డ్యూరేషన్.
27 minutes ఉంటావు నారాయణ ట్రైలర్. నువ్వు మూవీ చూస్తున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది. ఈ డైలాగ్ విను. అయిపోతున్నాం అఖిల్. బుక్ అయ్యింది బుక్ అయ్యింది బుక్ అయిపోయిండు. ప్రతి లవ్ స్టోరీలో ఇలా టెస్ట్ ఉంటది కదా. ఈ రోజు మనం విడిపోతున్నాం కానీ ఏమంటారు ఎగ్జామ్ కామెడీ అంటే నాకు లిటరలీ మీరు ఒకటి గమనించడం లేదు, అసలు మౌలి పక్కన ఉండొచ్చు ఫ్రెండ్ క్యారెక్టర్ అతనే సూపర్ చేస్తాడు అసలు. ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా చేస్తాడు రీల్స్ అసలు. వాడొక్కడే వాడి పక్కన ఉన్నాడు ఏమంటారు ఒక్కడే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు. వాడు ఒక్కడే రోల్ ప్లే చేస్తాడు, బాగా చేస్తాడు వాడు కూడా. కానీ మనోడు ఏంటంటే స్టేజ్ ఫియర్ అసలు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడే సంథింగ్ చేసిరు, ప్రెస్ మీట్ పెట్టారా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు నోరు తెరసలేడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సేమ్ ప్రభాస్ ఆడియో ఏమంటారు సేమ్ మనం మాట్లాడుతుంటే ఏదైతే ఎట్లా సైలెంట్ ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తాడు మనోడు అట్లా. మీరు వేసుకుంటారు కదా. సో ఇంకా చెప్పండి మూవీ గురించి. చెప్పరా మూవీ గురించి. మస్తు అనిపించింది నాకు. మెయిన్ అయ్యో నీకు ఇందాక డైలాగ్ పెట్టింది కదా, ఈ ఒక్క సీన్ కోసం అయితే సినిమాకి పోతురా. నాకే అదే అనిపిస్తుంది. బయటకు అట్లా నవ్వుతున్నాడు లోపల. కానీ గాయస్ ఈ సినిమా September 12th రిలీజ్ కావాలి, కాకపోతే ప్రీపోన్ అయింది. మిరాగా ఉంది September 12, అందుకే ప్రీపోన్ చేసుకున్నారు. మంచి పని చేశారు, మంచి డెసిషన్ అది. మంచి డెసిషన్. September 5th చేశారు. మిరాయి కట్ అడ్డు కాకుండా ఇటు లిటిల్ అడ్స్ కాకుండా మంచిగా ఉంటది. కైండ్ ఆఫ్ గుడ్ డిసిజన్. ఇది ఘాట్ సంథింగ్ సెప్టెంబర్ ఘాటి ఆ సినిమా కాకుండా మధ్యలో ఆల్రెడీ అది కూడా రియాక్షన్ వీడియో చేసాం. ఇఫ్ మీకు చూడలేదు అంటే యూ కెన్ చెక్అవుట్ అవర్ ఛానల్, సో మీరు చూడొచ్చు. ఇంకోటి దీంట్లో స్టార్ ఈ క్రూ ఉంది కదా మొత్తం యాక్టర్స్ అందరినీ మెజారిటీ ఇన్స్టా నుంచి తీసుకున్నారంట. అంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం. అందులోనూ ఇప్పుడు మనం ఎందుకు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాం తెలుసా, మనం కూడా అట్లా సినిమాలు పోతాం అట్లా మెల్లగా. ఇప్పుడు మొదటి అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి లాక్డౌన్ తర్వాత ఇన్స్టాగ్రామ్ పోయాడు, మనం కూడా ఇట్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తర్వాత మూవీకి పోదాం. అరే నేనైతే వీలంట. నాకు అప్పుడే అంత పెద్ద కోరికలు లేదు ఫ్రెండ్స్. మంచిగా ఫస్ట్ యూట్యూబ్ ఎదగాలి మనది. మన జంబి టాస్ ఎదిగితే చాలు నాకు ఫస్ట్, తర్వాత చూద్దాం. అర్థం కాలేదు మళ్ళీ చెప్పు. నీ ఆటోగ్రాఫ్ ఇప్పుడే తీసుకోవాలి, అప్పుడే ఇస్తావు. నేను లిటరల్లీ నాకు నా వాల్ కి నేను బ్యానర్ పెట్టుకుంటా. వినయ్ అసలుకే వినయ్ ముందు నుంచి యాక్టర్, ఇప్పుడు కాబోయే యాక్టర్ అంటే అమ్మ వేరే అసలు. అది అభిమానం. సో దట్స్ ఆల్ గైస్, ఈ వీడియో మాత్రం. సో గైస్ మీకు అందరికి చెప్పేది ఒకటే, September 5th లిటిల్ ఆర్ట్ చూడండి. మేము కూడా చూస్తాం, దాని నుంచి రివ్యూ చేస్తాం చూసినాక. అలాగే అఫ్ కోర్స్ ఇనాయత్ మాత్రం చూడకుండా అయితే ఉండడు, ఎందుకంటే ఆ ఒక్క సీన్ కోసం చూడొచ్చు అన్నాడు. డామ్ షో చూస్తాడు, మూవీస్ లో చూడకుండా చాలా అనిపిస్తుంది. అది చూడొద్దు, ఎందుకంటే నాకు చూడగానే నాకు లిటరల్లీ 6th క్లాస్ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒకటేసారి ఈ సినిమాలో నన్ను అడిగితే మాత్రం ప్రతిది ఉంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, మదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, లవర్స్ మధ్యలో ఉంది, సార్ స్టూడెంట్ మధ్యలో ఉంది, ప్రతిది లిటరల్లీ ఎవ్రీథింగ్. ఇంకోటి వినాయక్ చూడొచ్చు అన్నాడు కదా, మూవీ రూల్స్లోనా లేదంటే థియేటర్ లోనా, క్లారిటీ. మౌలి మన లెక్క డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చిండు, అతని కోసం మనం పక్క థియేటర్ పోయి చూడాల్సిందే. అట్లాంటి ప్రైవసీ ఎంకరేజ్ చేయదు నేనైతే. నేను చేస్తా తీరా, మనలో నుంచి వచ్చింది కదా, నేను చేస్తా. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మూవీ అయితే పక్కా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ వినాయక్ గారు, థ్యాంక్ యూ వినయ్ గారు. బానే కాదు యాక్చువల్ గా సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేడు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. చేస్తారు కొంచెం, మనది ప్రాబ్లం ఉంది, మనం డిలే చేస్తున్నాము. ఇప్పటి నుంచి వీడియోస్ ఆగాయి గాయస్. ఇక లేదు ఇప్పటి నుంచి ఏంటంటే మాకు ఒకవేళ కాంబినేషన్ చేయలేకపోతే ఇట్లా జూమ్ మీటింగ్స్ ఇట్లా అరేంజ్ చేసుకుని మేము చేసేసుకుంటాము. మా తరపు నుంచి మాక్సిమం వీడియోస్ వస్తుంటాయి మీకు. జంబీ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Bye. బాయ్. రైట్.